గతంలో గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులను ఒకటొకటిగా వివరిస్తున్నాను, ప్రజలకు తెలియజేస్తున్నాను. గతంలో మా గ్రామంలో మట్టి రోడ్లు తప్ప ఎక్కడ కూడా సిమెంట్ రోడ్ లేదు, డ్రైనేజీలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, సబ్ స్టేషన్ లేదు, మంచినీళ్ళు లేవు. ఈ రోడ్లు కూడా ఆక్లమేళారం గుమ్మడవెల్లి బీటీ రోడ్ లేదు, గుమ్మడవెల్లి టు మాదాపూర్ బీటీ రోడ్ లేదు, ఈ వంతెన లేదు, బ్రిడ్జ్ వాగు పైన బ్రిడ్జులు లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళతో శాంక్షన్ చేయించుకొని ఒక్కొక్కటి పనులన్నీ చేశాను. సబ్ స్టేషన్ అంటేనేం, బ్రిడ్జ్ అంటేనేం, రోడ్లు అంటేనేం, సీసీ రోడ్లు అంటేనేం, కృష్ణా వాటర్ అంటేనేం, ఇవన్నీ కూడా సాధించి గ్రామానికి తోడ్పాటు అందించాను. ఆ తర్వాత మా కాంగ్రెస్ నుంచి మా ఊరి ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గౌడ్ గారు దాదాపుగా 80 ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయించుకున్నాడు. అలాగే రేషన్ కార్డులు 120 రేషన్ కార్డులు ఇప్పించిండు. పెన్షన్లు, ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారు. గృహజ్యోతి స్కీమ్ కింద 420 మంది గృహజ్యోతి స్కీమ్ కింద ఈ గ్రామస్తులు లబ్ధి పొందుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున వచ్చేటివి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి పనిచేయడానికే సర్పంచ్. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్న వ్యక్తి సొంత పార్టీ, ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఉంటుందో ఆ పార్టీ అభ్యర్థి అయితేనే ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు సీదా సాదాగా వచ్చి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇదొక్క పాయింట్ గుర్తుంచుకోవాలి. తెచ్చిన నిధులు అభివృద్ధి చేసుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, అభివృద్ధికి అడ్డు రాకూడదు, అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలని చెప్పి గ్రామస్తులు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేఎల్ఆర్ గారి సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. వారి సహకారం ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ పింక్ బ్యాలెట్ పేపర్లు 5వ నెంబర్పై పర్సు గుర్తుపై ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుచున్నాను.